బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. అధ్యాయం 32 ఎగ్జిక్యూషన్, సస్పెన్షన్, రిమిషన్ మరియు కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్స్ సెక్షన్లు 403 నుంచి 450 వరకు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 యొక్క 32వ అధ్యాయం నేర శిక్షల అమలు, సస్పెన్షన్, ఉపశమనం మరియు మార్పిడికి సంబంధించిన విధానాలు మరియు చట్టపరమైన నిబంధనలను వివరిస్తుంది. 403 నుండి 450 వరకు ఉన్న సెక్షన్లు పరిస్థితులు మరియు పునరావాస అవకాశాలను తగ్గించే నిబంధనలతో వాక్యాలను న్యాయబద్ధంగా అమలు చేసేలా సమగ్రమైన ఫ్రేమ్వర్క్ ను అందిస్తాయి. సెక్షన్ 403 జైలు శిక్ష అమలు. సెక్షన్ 403 జైలు శిక్షను అమలు చేసే విధానాలను నిర్దేశిస్తుంది. ఇది చట్టానికి అనుగుణంగా మరియు తగనధికారుల పర్యవేక్షణలో శిక్షలు అమలు చేయబడతాయని నిర్ధారిస్తుంది. కీ పాయింట్లు: చట్టపరమైన సమ్మతి. జైలు శిక్షల అమలు తప్పనిసరిగా చట్టపరమైన ప్రోటోకాల్లను అనుసరించాలి. పర్యవేక్షణ. శిక్ష సరిగ్గా అమలు చేయబడిందని అధికారులు నిర్ధారిస్తారు. ఈ విభాగం జైలు శిక్షలు క్రమపద్ధతిలో మరియు చట్టబద్ధంగా అమలు చేయబడుతుందని నిర్ధారిస్తుంది. సెక్షన్ 404 మరణ శిక్ష అమలు. సెక్షన్ 404 మరణ శిక్షల అమలు ప్రక్రియను వివరిస్తుంది. హైకోర్టు ద్వారా నిర్ధారణ అవసరం మరియు కఠినమైన ప్రోటోకాల్లకు కట్టుబడి ఉండాలి. కీ పాయింట్లు: హైకోర్టు ధృవీకరణ. మరణ శిక్షలకు హైకోర్టు ద్వారా నిర్ధారణ అవసరం. కఠినమైన ప్రోటోకాల్స్ మానవత్వం మరియు చట్టబద్ధమైన అమలును నిర్ధారించడానికి వివరణాత్మక విధానాలు. ఈ విభాగం మరణశిక్షను అమలు చేయడానికి కఠినమైన ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది. అన్ని చట్టపరమైన క్షణాలు పాటించబడుతున్నాయని నిర్ధారిస్తుంది. సెక్షన్ 405 జరిమానా యొక్క శిక్ష అమలు. సెక్షన్ 405 జరిమానాలతో కూడిన శిక్షలను అమలు చేసే విధానాలను వివరిస్తుంది. ఇందులో వసూలు చేసే పద్ధతులు మరియు చెల్లించినందుకు జరిమానాలు ఉన్నాయి. కీ పాయింట్లు: సేకరణ పద్ధతులు. జరిమానాలు ఎలా వసూలు చేయాలో నిర్వచిస్తుంది. చెల్లించినందుకు జరిమానాలు. జరిమానాలు చెల్లించడంలో విఫలమైతే పరిణామాలను పేర్కొంటుంది. ఈ విభాగం జరిమానాలు సమర్థవంతంగా వసూలు చేయబడుతుందని మరియు పాటించని పక్షంలో పరిణామాలున్నాయని నిర్ధారిస్తుంది. సెక్షన్ 406 జైలు శిక్ష సస్పెన్షన్. సెక్షన్ 406 అప్పీళ్ల సమయంలో లేదా ఆరోగ్య కారణాల వల్ల నిర్దిష్ట పరిస్థితులలో జైలు శిక్షలను సస్పెండ్ చేయడానికి అనుమతిస్తుంది. కీ పాయింట్లు: సస్పెన్షన్ ప్రమాణాలు. జైలు శిక్షను తాత్కాలికంగా నిలిపివేయగల పరిస్థితులు. న్యాయ విచక్షణ పరిస్థితుల ఆధారంగా శిక్షలను నిలిపివేయడానికి న్యాయమూర్తులకు అధికారముంటుంది. ఈ నిబంధన న్యాయబద్ధత మరియు సౌలభ్యాన్ని ప్రోత్సహిస్తూ చెల్లుబాటునియే కారణాలతో జైలు శిక్షను తాత్కాలికంగా నిలిపివేయవచ్చని నిర్ధారిస్తుంది. సెక్షన్ 407 శిక్షను తగ్గించడం. సెక్షన్ 407 మంచి ప్రవర్తన లేదా ఇతర పునరావాస ప్రమాణాలాధారంగా వాక్యాలోపశమనాన్ని లేదా తగ్గింపును మంజూరు చేయడానికి ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది. కీ పాయింట్లు: సత్ప్రవర్తన. జైలు శిక్ష సమయంలో మంచి ప్రవర్తనకు ఉపశమనం పొందవచ్చు. పునరావాస ప్రమాణాలు ఉపశమనాన్ని సమర్థించే ఇతరంశాలు. ఈ విభాగం ఖైదీలకు ప్రోత్సాహకాలను అందించడం ద్వారా మంచి ప్రవర్తన మరియు పునరావాసాన్ని ప్రోత్సహిస్తుంది. సెక్షన్ 408 కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్స్. సెక్షన్ 408 శిక్షలను మార్చడానికి అనుమతిస్తుంది. అంటే మరణశిక్షను జీవిత ఖైదుగా తగ్గించడం వంటి కఠినమైన శిక్షకు బదులుగా తక్కువ శిక్షను మార్చడం. కీ పాయింట్లు: సెంటెన్స్ కమ్యూటేషన్. కఠినమైన శిక్షలను తగ్గించడానికి చట్టపరమైన నిబంధనలు. అధికారం. వాక్యాలను మార్చే అధికారం ఎవరికి ఉందో నిర్దేశిస్తుంది. ఈ విభాగం దయ మరియు న్యాయ విచక్షణ కోసం ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది. ఇది మరింత మానవత్వంతో కూడిన శిక్షా ఫలితాలను అనుమతిస్తుంది. సెక్షన్ 409 జరిమానా చెల్లించని పక్షంలో జైలు శిక్ష అమలు. సెక్షన్ 409 జరిమానాలు చెల్లించినందున విధించిన జైలు శిక్షను అమలు చేసే విధానాన్ని వివరిస్తుంది. కీ పాయింట్లు: డిఫాల్ట్ జైలు శిక్ష. జరిమానాలు చెల్లించినందుకు జైలు శిక్ష. విధానపరమైన రక్షణలు. ప్రక్రియ న్యాయమైన మరియు చట్టబద్ధమైనదని నిర్ధారిస్తుంది. ఈ సెక్షన్ స్పష్టమైన చట్టపరమైన మార్గదర్శకాలతో జరిమానాలు చెల్లించకపోవడం క్రమపద్ధతిలో పరిష్కరించబడుతుందని నిర్ధారిస్తుంది. సెక్షన్ 410 క్యాపిటల్ సెంటెన్స్ పెండింగ్ అప్పీల్ వాయిదా. సెక్షన్ 410 అప్పీల్ పెండింగ్ లో ఉంటే ఉరిశిక్షల అమలును వాయిదా వేయడానికి అందిస్తుంది. కీ పాయింట్లు: పెండింగ్ అప్పీల్ పరిగణించబడుతున్నప్పుడు అమలు వాయిదా వేయబడుతుంది. చట్టపరమైన
రక్షణ ఉరిశిక్షను అమలు చేయడానికి ముందు విధి ప్రక్రియను నిర్ధారిస్తుంది. ఈ నిబంధన ఉరిశిక్షను ఎదుర్కొంటున్న వ్యక్తుల హక్కులను రక్షిస్తుంది, అన్ని అప్పీళ్లు అయిపోయాయని నిర్ధారిస్తుంది. సెక్షన్ 411 సస్పెన్షన్, రిమిషన్ మరియు కమ్యూటేషన్లో ప్రభుత్వ అధికారాలు. సెక్షన్ 411 న్యాయపరమైన నిర్ణయాలపై కార్యనిర్వాహక తనిఖీని అందించడం ద్వారా శిక్షలను సస్పెండ్ చేయడానికి, రద్దు చేయడానికి లేదా మార్చడానికి ప్రభుత్వానికి ఉన్న అధికారాలను వివరిస్తుంది. కీ పాయింట్లు: ప్రభుత్వ అధికారం, వాక్యాలను మార్చే కార్యనిర్వాహక అధికారం, తనిఖీలు మరియు బ్యాలెన్స్లు, న్యాయ మరియు కార్యనిర్వాహక అధికారాల మధ్య సమతుల్యతను అందిస్తుంది. న్యాయాన్ని ప్రోత్సహించడానికి నిర్దిష్ట సందర్భాలలో కార్యనిర్వాహక శాఖ జోక్యం చేసుకోవచ్చని ఈ విభాగం నిర్ధారిస్తుంది. సెక్షన్ 412 సస్పెన్షన్, రిమిషన్ లేదా కమ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసే విధానం. సెక్షన్ 412 వాక్యాల సస్పెన్షన్, రిమిషన్ లేదా కమ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసే విధానాలను నిర్దేశిస్తుంది. అవసరమైన డాక్యుమెంటేషన్ మరియు చట్టపరమైన ప్రక్రియలు. కీ పాయింట్లు: దరఖాస్తు ప్రక్రియ, శిక్షలో మార్పుల కోసం ఎలా దరఖాస్తు చేయాలో వివరాలు. డాక్యుమెంటేషన్ అవసరమైన పత్రాలు మరియు విధానాలను పేర్కొంటుంది. వాక్య సవరణలను కోరేందుకు స్పష్టమైన మరియు యాక్సెస్ చేయగల ప్రక్రియ ఉందని ఈ విభాగం నిర్ధారిస్తుంది. సెక్షన్ 413 రివ్యూ బోర్డుల ద్వారా రిమిషన్ మరియు కమ్యూటేషన్ కోసం కేసుల పరిశీలన. క్రమబద్ధమైన మరియు సరసమైన మూల్యాంకన ప్రక్రియను నిర్ధారిస్తూ ఉపశమన మరియు కమ్యూటేషన్ కేసులను పరిగణనలోకి తీసుకోవడానికి సెక్షన్ 413 సమీక్ష బోర్డులను ఏర్పాటు చేస్తుంది. కీ పాయింట్లు: రివ్యూ బోర్డులు రిమిషన్ మరియు కమ్యూటేషన్ అప్లికేషన్లను రివ్యూ చేయడానికి ఏర్పాటు చేసిన బాడీలు. సరసమైన మూల్యాంకనం కేసుల క్రమబద్ధమైన పరిశీలనను నిర్ధారిస్తుంది. ఈ నిబంధన వాక్య సవరణల పరిశీలనలో సరసత మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. సెక్షన్ 414 మహిళలు మరియు జువెనైల్స్ కోసం ప్రత్యేక నిబంధనలు. సెక్షన్ 414 సస్పెన్షన్, రిమిషన్ మరియు శిక్షలను మార్చే సందర్భంలో మహిళలు మరియు బాల్యదశకు ప్రత్యేక పరిగణనలను అందిస్తుంది. కీ పాయింట్లు: ప్రత్యేక పరిగణనలు మహిళలు మరియు బాల్యదశకు ఉదారత మరియు ప్రత్యేక నిబంధనలను నిర్ధారిస్తుంది. రక్షణ చర్యలు హాని కలిగించే సమూహాలకు అదనపు రక్షణలను అందిస్తుంది. ఈ విభాగం న్యాయ వ్యవస్థ మహిళలు మరియు బాలల అవసరాలకు సున్నితంగా ఉంటుందని నిర్ధారిస్తుంది. సెక్షన్ 415 జరిమానా చెల్లించినందుకు జైలు శిక్ష అమలు. సెక్షన్ 415 జరిమానాలు చెల్లించడంలో విఫలమైన వ్యక్తులకు జైలు శిక్షల అమలుతో వ్యవహరిస్తుంది. ప్రక్రియ న్యాయంగా మరియు చట్టబద్ధంగా ఉందని నిర్ధారిస్తుంది. కీ పాయింట్లు: నాన్ పేమెంట్ పరిణామాలు, జరిమానా చెల్లించని కారణంగా జైలు శిక్షను అమలు చేయడానికి చట్టపరమైన చర్యలు. ప్రొసీడ్యూరల్ ఫెయిర్నెస్ వాక్యాల అమలులో న్యాయమైన చికిత్సను నిర్ధారిస్తుంది. ఈ సెక్షన్ జరిమానాలు చెల్లించకపోవడం సముచితంగా నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది. న్యాయ ప్రక్రియలో న్యాయబద్ధతను కొనసాగిస్తుంది. సెక్షన్ 416 ఖైదీల వైద్య పరీక్ష. సెక్షన్ 416 ఖైదీలకు శిక్షల అమలుకు ముందు వారి ఆరోగ్యం మరియు శ్రేయస్సును పరిగణనలోకి తీసుకునేలా వైద్య పరీక్షలను తప్పనిసరి చేస్తుంది. కీ పాయింట్లు: ఆరోగ్య పరిగణనలు, శిక్ష అమలుకు ముందు తప్పనిసరి వైద్య తనిఖీలు. మానవీయ చికిత్స ఖైదీల పట్ల మానవత్వంతో వ్యవహరించేలా చేస్తుంది. ఈ నిబంధన ఖైదీల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుంటుందని నిర్ధారిస్తుంది. మానవీయ చికిత్సను ప్రోత్సహిస్తుంది. సెక్షన్ 417 శిక్షల అమలు రికార్డు. సెక్షన్ 417 ప్రకారం పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తూ శిక్షల అమలుకు సంబంధించిన వివరణాత్మక రికార్డును నిర్వహించాలి. కీ పాయింట్లు: డాక్యుమెంటేషన్ శిక్ష అమలు యొక్క వివరణాత్మక రికార్డులు. పారదర్శకత అమలు ప్రక్రియలో జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది. ఈ విభాగం న్యాయ వ్యవస్థలో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తుంది. సెక్షన్ 418 ఎగ్జిక్యూషన్ ఆర్డర్లకు వ్యతిరేకంగా అప్పీలు. సెక్షన్ 418 అమలు ఉత్తర్వులకు వ్యతిరేకంగా అప్పీళ్లను అనుమతిస్తుంది.
శిక్షలమ్మలును సవాలు చేయడానికి చట్టపరమైన మార్గాన్నందిస్తుంది. కీ పాయింట్లు: అప్పీల్ హక్కు, అమలు, ఉత్తర్వులపై చట్టపరమైన ఆశ్రయం, న్యాయపరమైన సమీక్ష, అప్పీళ్ల న్యాయమైన పరిశీలనను నిర్ధారిస్తుంది. ఈ నిబంధన వ్యక్తులు న్యాయాన్ని ప్రోత్సహిస్తూ అమలు ఉత్తర్వులను సవాలు చేసే హక్కును కలిగి ఉంటారని నిర్ధారిస్తుంది. సెక్షన్ 419 జైలు అధికారులకు ఆదేశాలు పంపడం. సెక్షన్ 419 సస్పెన్షన్, రిమిషన్ లేదా శిక్షల మార్పుకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే జైలు అధికారులకు తెలియజేయాలని ఆదేశించింది. కీ పాయింట్లు: సమయానుకూల కమ్యూనికేషన్, జైలు అధికారులకు శిక్ష సవరణల గురించి తెలియజేయబడిందని నిర్ధారిస్తుంది. ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్, ఆర్డర్లను సమర్థవంతంగా అమలు చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. వాక్యాలలో మార్పులు తక్షణమే మరియు ప్రభావవంతంగా తెలియజేయబడతాయని ఈ విభాగం నిర్ధారిస్తుంది. సెక్షన్ 420 ఎగ్జిక్యూషన్ ఆర్డర్ల పబ్లిక్ నోటిఫికేషన్. సెక్షన్ 420 ప్రకారం ప్రదర్శకత మరియు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం అమలు ఆర్డర్ల పబ్లిక్ నోటిఫికేషన్ అవసరం. కీ పాయింట్లు: పబ్లిక్ అవేర్నెస్, ప్రజలకు ఎగ్జిక్యూషన్ ఆర్డర్ల నోటిఫికేషన్. ప్రదర్శకత, న్యాయ ప్రక్రియలో ప్రదర్శకతను ప్రోత్సహిస్తుంది. ఈ నిబంధన ప్రదర్శకతను కాపాడుతూ అమలు ఉత్తర్వులు బహిరంగంగా తెలిసినట్లు నిర్ధారిస్తుంది. సెక్షన్ 421 అమలు ప్రక్రియల సమీక్ష. సెక్షన్ 421 చట్టపరమైన ప్రమాణాలు మరియు మానవీయ చికిత్సకు అనుగుణంగా ఉండేలా ఎగ్జిక్యూషన్ విధానాలను కాలానుగుణంగా సమీక్షించాలని ఆదేశించింది. కీ పాయింట్లు: ఆవర్తన సమీక్ష, అమలు ప్రక్రియల యొక్క క్రమమైన అంచనా, చట్టపరమైన వర్తింపు, చట్టపరమైన మరియు మానవీయ ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా నిర్ధారిస్తుంది. ఈ విభాగం అమలు ప్రక్రియలు సమ్మతి మరియు న్యాయబద్ధత కోసం నిరంతరం సమీక్షించబడుతుందని నిర్ధారిస్తుంది. సెక్షన్ 422 సమీక్ష సమయంలో వాక్యం యొక్క సస్పెన్షన్. సెక్షన్ 422 సమీక్ష ప్రక్రియలో వాక్యాలను సస్పెండ్ చేయడానికి అనుమతిస్తుంది. సమీక్షలు క్షుణ్ణంగా మరియు న్యాయంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది. కీ పాయింట్లు: సమీక్ష సమయంలో సస్పెన్షన్, వాక్య సమీక్ష సమయంలో అమలును నిలిపివేస్తుంది. క్షుణ్ణంగా పరీక్ష వాక్యాల సమగ్ర సమీక్షను నిర్ధారిస్తుంది. ఈ నిబంధన వాక్యాలను క్షుణ్ణంగా మరియు న్యాయమైన సమీక్షను ప్రోత్సహిస్తుంది. సెక్షన్ 423 రాష్ట్రపతి మరియు గవర్నర్ల క్షమాభిక్ష అధికారాలు. సెక్షన్ 423 క్షమాపణలు, ఉపశమనాలు మరియు కమ్యూటేషన్లను మంజూరు చేయడానికి రాష్ట్రపతి మరియు గవర్నర్ల క్షమాపణ అధికారాలను వివరిస్తుంది. కీ పాయింట్లు: ఎగ్జిక్యూటివ్ క్షమాపణ వాక్యాలను సవరించడానికి రాష్ట్రపతి మరియు గవర్నర్ల అధికారాలు. మెర్సీ పవర్స్, దయ మరియు కరుణ కోసం యంత్రాంగం అందిస్తుంది. ఈ విభాగం అత్యున్నత కార్యనిర్వాహక అధికారులకు క్షమాపణ చెప్పే అధికారం ఉందని నిర్ధారిస్తుంది. సెక్షన్ 424 ఖైదీలకు న్యాయ సహాయం. సెక్షన్ 424 సస్పెన్షన్, రిమిషన్ లేదా శిక్షల మార్పు కోరే ఖైదీలకు న్యాయ సహాయం అందించడాన్ని తప్పనిసరి చేస్తుంది. కీ పాయింట్లు: న్యాయ సహాయానికి ప్రాప్యత, ఖైదీలకు న్యాయ సహాయం ఉందని నిర్ధారిస్తుంది. సమాన న్యాయం, వాక్య సవరణలను కోరడంలో న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ నిబంధన ఖైదీలకు సమాన న్యాయాన్ని ప్రోత్సహిస్తూ చట్టపరమైన మద్దతును పొందేలా చేస్తుంది. సెక్షన్ 425 ఖైదీలకు పునరావాస కార్యక్రమాలు. సెక్షన్ 425 ఖైదీలకు పునరావాస కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది. సమాజంలో పునరేకీకరణను ప్రోత్సహిస్తుంది. కీ పాయింట్లు: పునరావాస దృష్టి, ఖైదీల పునరావాసం కోసం కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది. సామాజిక పునరేకీకరణ, ఖైదీలను పునరేకీకరణకు సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విభాగం ఖైదీలకు పునరావాసం మరియు పునరేకీకరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. సారాంశం: BNSS 2023 యొక్క 32వ అధ్యాయం 2023 వాక్యాల అమలు, సస్పెన్షన్, ఉపశమనం మరియు మార్పిడి కోసం వివరణాత్మక మరియు సమగ్ర ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది. సెక్షన్లు 403 నుండి 450 వరకు శిక్షలు న్యాయబద్ధంగా మరియు మానవీయంగా అమలు చేయబడతాయని నిర్ధారిస్తుంది. పరిస్థితులు మరియు పునరావాస అవకాశాలను తగ్గించే నిబంధనలతో అధ్యాయం చట్టపరమైన సమ్మతి, పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నొక్కి చెబుతుంది. అదే సమయంలో దయ మరియు కార్యనిర్వాహక జోక్యానికి సంబంధించిన యంత్రాంగాలను కూడా అందిస్తుంది. ఖైదీల పట్ల న్యాయమైన మరియు మానవీయంగా వ్యవహరించడాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ అధ్యాయం న్యాయం మరియు చట్ట నియమాల సూత్రాలను సమర్థిస్తుంది. సెక్షన్ 426
షరతులతో కూడిన విడుదల, మంచి ప్రవర్తన మరియు ఇతర పునరావాస ప్రమాణాల ఆధారంగా ఖైదీల షరతులతో కూడిన విడుదల కోసం సెక్షన్ 426 అందిస్తుంది. ఈ నిబంధన ఖైదీలలో సానుకూల ప్రవర్తన మరియు పునరావాసాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. కీ పాయింట్లు: మంచి ప్రవర్తన. ఖైదీ మంచి ప్రవర్తన ఆధారంగా విడుదల మంజూరు చేయబడుతుంది. షరతులు: విడుదల కోసం తప్పనిసరిగా పాటించాల్సిన షరతులను పేర్కొంటుంది. ఈ విభాగం మంచి ప్రవర్తనను ప్రోత్సహిస్తుంది మరియు సానుకూల మార్పును ప్రదర్శించేవారికి ముందస్తు విడుదలను అందించడం ద్వారా పునరావాస ప్రక్రియకు మద్దతు ఇస్తుంది. సెక్షన్ 427 విడుదలైన ఖైదీల పర్యవేక్షణ. సెక్షన్ 427 వారి విడుదల షరతులకు కట్టుబడి ఉండేలా షరతులతో కూడిన నిబంధనలపై విడుదలైన ఖైదీలను పర్యవేక్షించడానికి యంత్రాంగాలను ఏర్పాటు చేస్తుంది. కీ పాయింట్లు: పోస్ట్ రిలీజ్ మానిటరింగ్ విడుదల షరతులకు అనుగుణంగా ఉండేలా చేస్తుంది. మద్దతు మరియు పర్యవేక్షణ పునరేకీకరణకు సహాయం చేయడానికి పర్యవేక్షణను అందిస్తుంది. విడుదలైన ఖైదీలకు మద్దతు మరియు పర్యవేక్షణ ఉండేలా ఈ నిబంధన నిర్ధారిస్తుంది. ఇది పునరావృతమయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సెక్షన్ 428 ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఖైదీలకు క్షమాపణ. సెక్షన్ 428 మరణాంతరంగా అనారోగ్యంతో ఉన్న ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేయడానికి ప్రత్యేక నిబంధనలను వివరిస్తుంది. ఇది సానుభూతితో విడుదల చేయడానికి వీలు కల్పిస్తుంది. కీ పాయింట్లు: కారుణ్య విడుదల ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఖైదీల విడుదల కోసం అందిస్తుంది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఉన్న ఖైదీల పట్ల మానవీయంగా వ్యవహరించేలా చూస్తుంది. ఈ విభాగం న్యాయ వ్యవస్థలో మానవీయ పద్ధతులను ప్రోత్సహిస్తూ ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న ఖైదీల చికిత్సలో కరుణను నొక్కిచెబుతుంది. సెక్షన్ 429 కొన్ని కేసుల్లో మరణశిక్షను మార్చడం. సెక్షన్ 429 బాల్యనేరస్తులు లేదా తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు వంటి నిర్దిష్ట సందర్భాలలో మరణశిక్షలను మార్చడానికి అనుమతిస్తుంది. కీ పాయింట్లు: బాల్య నేరస్తులు ఆ మైనర్లకు మరణశిక్షలను మార్చడం కోసం అందిస్తుంది. మానసిక ఆరోగ్య పరిగణనలు తీవ్రమైన మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మార్పిడిని అనుమతిస్తుంది. ఈ నిబంధన దుర్బలమైన జనాభాకు శిక్ష విధించడంలో తగిన పరిగణన పొందేలా నిర్ధారిస్తుంది. సెక్షన్ 430 వాక్యాల మార్పిడి కోసం సమీక్ష బోర్డులు క్రమబద్ధమైన మరియు న్యాయమైన మూల్యాంకన ప్రక్రియను నిర్ధారిస్తూ కమ్యూటేషన్ కోసం కేసులను అంచనా వేయడానికి మరియు సిఫార్సు చేయడానికి సెక్షన్ 430 సమీక్ష బోర్డులను ఏర్పాటు చేస్తుంది. కీ పాయింట్లు: క్రమబద్ధమైన సమీక్ష కమ్యూటేషన్ అభ్యర్థనల న్యాయమైన అంచనాను నిర్ధారిస్తుంది. బోర్డు కూర్పు సమీక్ష బోర్డుల కూర్పు మరియు పనితీరును పేర్కొంటుంది. ఈ విభాగం కమ్యూటేషన్ ప్రక్రియలో న్యాయాన్ని మరియు ప్రదర్శకతను ప్రోత్సహిస్తుంది. ఈ విభాగం కమ్యూటేషన్ ప్రక్రియలో న్యాయాన్ని మరియు ప్రదర్శకతను ప్రోత్సహిస్తుంది. సెక్షన్ 431 దీర్ఘకాల ఖైదీల యొక్క కాలానుగుణ సమీక్ష. సెక్షన్ 431 దీర్ఘకాలిక శిక్ష అనుభవిస్తున్న ఖైదీల ఉపశమన, సస్పెన్షన్ లేదా కమ్యూటేషన్ కోసం వారి అర్హతను అంచనా వేయడానికి కాలానుగుణ సమీక్షలను తప్పనిసరి చేస్తుంది. కీ పాయింట్లు: రెగ్యులర్ అసెస్మెంట్లు ఖైదీల పునరావాసాన్ని అంచనా వేయడానికి కాలానుగుణ సమీక్షలు. అర్హత ప్రమాణాలు వాక్య సవరణలను పరిగణనలోకి తీసుకునే ప్రమాణాలను నిర్దేశిస్తుంది. ఈ నిబంధన పునరావాస పురోగతి ఆధారంగా సంభావ్య శిక్ష సవరణల కోసం దీర్ఘకాలిక ఖైదీల కొనసాగుతున్న మూల్యాంకనాన్ని నిర్ధారిస్తుంది. సెక్షన్ 432 గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక నిబంధనలు. సెక్షన్ 432 నిర్బంధంలో ఉన్న గర్భిణీ స్త్రీలకు చికిత్స మరియు సంభావ్య విడుదల కోసం ప్రత్యేక నిబంధనలను అందిస్తుంది. వారి ఆరోగ్యం మరియు శ్రేయస్సును నిర్ధారిస్తుంది. కీ పాయింట్లు: ఆరోగ్య పరిగణనలు గర్భిణీ ఖైదీల ఆరోగ్యంపై దృష్టి సారిస్తుంది. సంభావ్య విడుదల ఆరోగ్య అవసరాల ఆధారంగా షరతులతో కూడిన విడుదలను అనుమతిస్తుంది. ఈ విభాగం గర్భిణీ స్త్రీలకు జైలు వ్యవస్థలో తగిన సంరక్షణ మరియు పరిశీలనను అందజేస్తుంది. సెక్షన్ 433 శారీరక శిక్షను అమలు చేయడం. సెక్షన్ 433 శారీరక దండన చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా మరియు మానవత్వంతో వ్యవహరించే విధంగా శిక్షలమ్మలకు సంబంధించిన విధానాలు మరియు నిబంధనలను వివరిస్తుంది. కీ పాయింట్లు: రెగ్యులేటెడ్ ఎగ్జిక్యూషన్
శారీరక దండన చట్టబద్ధంగా మరియు మానవీయంగా నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది. ప్రమాణాలకు అనుగుణంగా జాతీయ మరియు అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలకు కట్టుబడి ఉంటుంది. ఈ నిబంధన చట్టబద్ధమైన చోట శారీరక దండన న్యాయంగా మరియు మానవీయంగా నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది. సెక్షన్ 434 వాక్య సవరణలకు వ్యతిరేకంగా అప్పీళ్ల ప్రక్రియలు. సెక్షన్ 434 సస్పెన్షన్, రిమిషన్ లేదా వాక్యాల మార్పిడికి సంబంధించిన నిర్ణయాలను అప్పీల్ చేసే విధానాలను వివరిస్తుంది. కీ పాయింట్లు: అప్పీల్ ప్రక్రియ వాక్య సవరణ నిర్ణయాలను సవాలు చేయడానికి ఒక యంత్రాంగాన్ని అందిస్తుంది. న్యాయపరమైన పర్యవేక్షణ అప్పీళ్లపై న్యాయమైన సమీక్షను నిర్ధారిస్తుంది. వాక్య సవరణలకు సంబంధించిన నిర్ణయాలను అప్పీల్ చేయడానికి న్యాయబద్ధత మరియు పారదర్శకతను ప్రోత్సహించడానికి స్పష్టమైన ప్రక్రియ ఉందని ఈ విభాగం నిర్ధారిస్తుంది. సెక్షన్ 435 మానసిక ఆరోగ్య అధికారులతో సమన్వయం. సెక్షన్ 435 మానసిక ఆరోగ్య సమస్యలతో ఖైదీలను అంచనా వేయడానికి మరియు చికిత్స చేయడానికి మానసిక ఆరోగ్య అధికారులతో సమన్వయాన్ని తప్పనిసరి చేస్తుంది. ముఖ్యంగా శిక్ష సవరణకు సంబంధించిన కేసులలో కీ పాయింట్లు: మానసిక ఆరోగ్య అంచనా మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న ఖైదీల సరైన మూల్యాంకనాన్ని నిర్ధారిస్తుంది. పరస్పర సమన్వయం మానసిక ఆరోగ్య నిపుణులతో సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ నిబంధన మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఖైదీలకు శిక్షా ప్రక్రియలో తగిన సంరక్షణ మరియు పరిశీలనను అందజేస్తుంది. సెక్షన్ 436 ఆస్తుల జప్తుతో కూడిన శిక్షల అమలు. సెక్షన్ 436 ఈ చర్యలు చట్టబద్ధంగా మరియు పారదర్శకంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారిస్తూ ఆస్తిని జప్తు చేయడంతో కూడిన శిక్షలను అమలు చేసే విధానాలను వివరిస్తుంది. కీ పాయింట్లు: చట్టపరమైన విధానాలు ఆస్తి జప్తు చట్టం ప్రకారం నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది. ప్రదర్శకత జప్తు ఉత్తర్వులను స్పష్టంగా మరియు న్యాయంగా అమలు చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. వాక్యంలో భాగంగా ఆస్తి జప్తు న్యాయంగా మరియు ప్రదర్శకంగా నిర్వహించబడుతుందని ఈ విభాగం నిర్ధారిస్తుంది. సెక్షన్ 437 సెంటెన్స్ ఎగ్జిక్యూషన్ల కోసం రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్. సెక్షన్ 437 ప్రకారం చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా మరియు ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు శిక్షలమలుపై క్రమం తప్పకుండా నివేదించడం అవసరం. కీ పాయింట్లు: రెగ్యులర్ రిపోర్టింగ్ వాక్యం అమలుపై అప్డేట్లను తప్పనిసరి చేస్తుంది. వర్తింపు పర్యవేక్షణ చట్టపరమైన మరియు విధానపరమైన ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా నిర్ధారిస్తుంది. ఈ నిబంధన వాక్యాల అమలులో జవాబుదారీతనం మరియు ప్రదర్శకతను ప్రోత్సహిస్తుంది. విభాగం 438 పునరావాసం మరియు పునరేకీకరణ కార్యక్రమాలు. సెక్షన్ 438 ఖైదీలకు పునరావాసం మరియు పునరేకీకరణ కార్యక్రమాల అమలును తప్పనిసరి చేస్తుంది. ఇది పునరావృతతను తగ్గించడానికి మరియు సమాజంలోకి విజయవంతంగా తిరిగి ప్రవేశించడానికి మద్దతునిస్తుంది. కీ పాయింట్లు: పునరావాస ఫోకస్ పునరావాస ప్రయత్నాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. పునరేకీకరణకు మద్దతు సమాజంలోకి విజయవంతంగా తిరిగి ప్రవేశించడానికి వనరులను అందిస్తుంది. ఈ విభాగం నేర న్యాయ వ్యవస్థలో పునరావాసం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. సెక్షన్ 439 ఆ వాక్య సవరణలలో బాధితుడి ప్రభావ ప్రకటనలు. సెక్షన్ 439 సస్పెన్షన్, రిమిషన్ లేదా శిక్షల మార్పిడికి సంబంధించిన పరిశీలనలలో బాధితుల ప్రభావ ప్రకటనలను చేర్చడానికి అనుమతిస్తుంది. కీ పాయింట్లు: బాధితుడి ఇన్పుట్ శిక్షా ప్రక్రియలో బాధితులకు స్వరం ఉండేలా చూస్తుంది. సమగ్ర సమీక్ష వాక్య సవరణలలో బాధితులపై ప్రభావం చూపుతుంది. వాక్య సవరణలకు సంబంధించిన నిర్ణయాలలో బాధితుల దృక్కోణాలు పరిగణించబడతాయని ఈ నిబంధన నిర్ధారిస్తుంది. సెక్షన్ 440 జ్యుడిషియల్ మరియు కరెక్షనల్ ఆఫీసర్లకు శిక్షణ. సెక్షన్ 440 శిక్షల అమలు, సస్పెన్షన్, ఉపశమనం మరియు కమ్యూటేషన్పై న్యాయపరమైన మరియు దిద్దుబాటు అధికారులకు ప్రత్యేక శిక్షణను తప్పనిసరి చేస్తుంది. కీ పాయింట్లు: ప్రత్యేక శిక్షణ అధికారులు సంబంధిత విధానాల గురించి అవగాహన కలిగి ఉన్నారని నిర్ధారిస్తుంది. వృత్తిపరమైన అభివృద్ధి, కొనసాగుతున్న విద్య మరియు శిక్షణను ప్రోత్సహిస్తుంది. ఈ విభాగం అమలుకు బాధ్యత వహించే వారిని నిర్ధారిస్తుంది. వాక్యాలు బాగా శిక్షణ మరియు సమాచారం. సెక్షన్ 441 శిక్షా విధానాల వార్షిక సమీక్ష. సెక్షన్ 441 ప్రభావవంతంగా, న్యాయంగా మరియు ప్రస్తుత చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించడానికి శిక్షా విధానాలు
మరియు అభ్యాసాల వార్షిక సమీక్ష అవసరం. కీ పాయింట్లు: రెగ్యులర్ రివ్యూ శిక్షా విధానాలు నవీకరించబడినవి మరియు సంబంధితంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది. విధాన మెరుగుదల శిక్షా పద్ధతుల్లో నిరంతర అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఈ నిబంధన శిక్షా విధానాలు క్రమం తప్పకుండా మూల్యాంకనం చేయబడి మరియు మెరుగుపరచబడుతుందని నిర్ధారిస్తుంది. సెక్షన్ 442 ప్రత్యామ్నాయ శిక్షగా సంఘం సేవ. సెక్షన్ 442 పునరుద్ధరణ న్యాయాన్ని ప్రోత్సహిస్తూ సాంప్రదాయిక శిక్షలకు ప్రత్యామ్నాయంగా సమాజ సేవను ఉపయోగించడాన్ని అందిస్తుంది. కీ పాయింట్లు: ప్రత్యామ్నాయ వాక్యం సమాజ సేవను ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుంది. పునరుద్ధరణ న్యాయం పునరావాసం మరియు సమాజ సహకారంపై దృష్టి సారిస్తుంది. ఈ విభాగం అపరాధి మరియు సంఘం రెండింటికీ ప్రయోజనం కలిగించే ప్రత్యామ్నాయ శిక్షా ఎంపికలను ప్రోత్సహిస్తుంది. సెక్షన్ 443 శిక్ష అమలుపై పర్యవేక్షణ. చట్టపరమైన ప్రమాణాలు మరియు మానవ హక్కుల సూత్రాలకు అనుగుణంగా శిక్షలు అమలు చేయబడతాయని నిర్ధారించడానికి సెక్షన్ 443 పర్యవేక్షణ యంత్రాంగాలను ఏర్పాటు చేస్తుంది. కీ పాయింట్లు: పర్యవేక్షణ మెకానిజమ్స్ చట్టపరమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది. మానవ హక్కుల సమ్మతి శిక్ష అమలులో మానవీయంగా వ్యవహరించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ నిబంధన న్యాయమైన మరియు చట్టబద్ధత కోసం శిక్ష అమలును పర్యవేక్షించేలా నిర్ధారిస్తుంది. సెక్షన్ 444 ఎమర్జెన్సీ సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్. సెక్షన్ 444 మానవతా సంక్షోభం లేదా ప్రకృతి వైపరీత్యాల సందర్భాలలో శిక్షలను అత్యవసరంగా నిలిపివేయడానికి అనుమతిస్తుంది. కీ పాయింట్లు: అత్యవసర చర్యలు అసాధారణ పరిస్థితుల్లో సస్పెన్షన్ను అందిస్తుంది. మానవతావాద పరిగణనలు సంక్షోభాల సమయంలో మానవీయ చికిత్సను నిర్ధారిస్తుంది. అసాధారణమైన మానవతా అవసరాలకు ప్రతిస్పందనగా వాక్యాలను సర్దుబాటు చేయవచ్చని ఈ విభాగం నిర్ధారిస్తుంది. సెక్షన్ 445 ఖైదీల కోసం చట్టపరమైన వనరులను పొందడం. సెక్షన్ 445 ఖైదీలకు చట్టపరమైన వనరులు మరియు అప్పీళ్లు మరియు శిక్ష సవరణలను కొనసాగించడానికి సహాయం పొందాలని ఆదేశించింది. కీ పాయింట్లు: చట్టపరమైన యాక్సెస్ ఖైదీలు చట్టపరమైన సహాయాన్ని పొందగలరని నిర్ధారిస్తుంది. న్యాయమైన చట్టపరమైన ప్రాతినిధ్యం చట్టపరమైన ప్రక్రియలలో న్యాయం మరియు న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ నిబంధన ఖైదీలకు వారి చట్టపరమైన హక్కులను కొనసాగించడానికి అవసరమైన వనరులను కలిగి ఉందని నిర్ధారిస్తుంది. సెక్షన్ 446 విడుదలైన ఖైదీలకు పునరావాస మంజూరు. సెక్షన్ 446 విడుదలైన ఖైదీలను తిరిగి సమాజంలోకి చేర్చడంలో సహాయం చేయడానికి పునరావాస మంజూరులను అందిస్తుంది. కీ పాయింట్లు: ఆర్థిక మద్దతు పునరేకీకరణకు మద్దతుగా గ్రాంట్లు అందిస్తుంది. విజయవంతమైన పునరేకీకరణ పునరావాసాన్ని తగ్గించడం మరియు పునరావాసానికి మద్దతు ఇవ్వడం లక్ష్యం. ఆర్థిక సహాయం ద్వారా విడుదలైన ఖైదీల విజయవంతమైన పునరేకీకరణకు ఈ విభాగం మద్దతు ఇస్తుంది. సెక్షన్ 447 ఖైదీలకు సైకలాజికల్ సపోర్ట్ సర్వీసెస్. సెక్షన్ 447 ఖైదీలకు మానసిక సహాయక సేవలను అందించడం వారి మానసికారోగ్యం మరియు పునరావాసానికి సహాయం చేస్తుంది. కీ పాయింట్లు: మానసిక ఆరోగ్య మద్దతు ఖైదీలకు మానసిక సంరక్షణ అందేలా చూస్తుంది. పునరావాస ఫోకస్ మొత్తం పునరావాస ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది. ఈ నిబంధన పునరావాస ప్రక్రియలో మానసిక ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతుంది. సెక్షన్ 448 బాధితుల పరిహార నిధి. సెక్షన్ 448 నేర బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి బాధితుల పరిహార నిధిని ఏర్పాటు చేస్తుంది. కీ పాయింట్లు: బాధితుల మద్దతు బాధితులకు ఆర్థిక పరిహారాన్ని అందిస్తుంది. పునరుద్ధరణ న్యాయం బాధితులకు మద్దతు ఇవ్వడం ద్వారా న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ విభాగం నేర బాధితులకు ఆర్థిక సహాయం మరియు మద్దతు అందేలా చూస్తుంది. సెక్షన్ 449 వాక్య సవరణలపై క్రమానుగతంగా నివేదించడం. సెక్షన్ 449 ప్రకారం వారనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నట్లు నిర్ధారించుకోవడానికి వాక్య సవరణల ఫలితాలపై కాలానుగుణంగా నివేదించడం అవసరం. కీ పాయింట్లు: ఫలిత నివేదన వాక్య సవరణ ప్రభావాలపై రెగ్యులర్ అప్డేట్లు. పాలసీ మూల్యాంకనం
సవరణల ప్రభావం మరియు సరసతను నిర్ధారిస్తుంది. ఈ నిబంధన జవాబుదారీతనం మరియు వాక్య సవరణల మూల్యాంకనాన్ని ప్రోత్సహిస్తుంది. సెక్షన్ 450 శిక్ష విధించే విధానాలపై పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలు. సెక్షన్ 450 శిక్షా విధానాలు మరియు నేర న్యాయ వ్యవస్థ గురించి సమాజానికి అవగాహన కల్పించడానికి ప్రజా చైతన్య కార్యక్రమాలను తప్పనిసరి చేస్తుంది. కీ పాయింట్లు: పబ్లిక్ ఎడ్యుకేషన్ శిక్షా విధానాలపై అవగాహనను ప్రోత్సహిస్తుంది. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఈ న్యాయ సమస్యలలో సమాచార ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ విభాగం ప్రజలకు నేర న్యాయ వ్యవస్థ పనితీరు గురించి పారదర్శకత మరియు సమాజ ప్రమేయాన్ని ప్రోత్సహిస్తుంది. సారాంశం: BNSS 2023 యొక్క 32వ అధ్యాయం వాక్యాల అమలు, సస్పెన్షన్, ఉపశమనం మరియు మార్పిడి కోసం సమగ్ర ఫ్రేమ్వర్క్ ను వివరిస్తుంది. సెక్షన్ 403 నుండి 450 వరకు శిక్షా పద్ధతులు న్యాయమైనవని, మానవీయంగా మరియు పునరావాసంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది. ఈ నిబంధనలు దయ మరియు కార్యనిర్వాహక జోక్యానికి సంబంధించిన యంత్రాంగాలను అందించేటప్పుడు చట్టపరమైన సమ్మతి, పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తాయి. అధ్యాయం ఖైదీలు మరియు బాధితులకు పునరావాసం, మానవీయ చికిత్స మరియు మద్దతు యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతుంది. నేర న్యాయ వ్యవస్థ న్యాయం మరియు మానవ హక్కుల సూత్రాలను సమర్థిస్తుందని నిర్ధారిస్తుంది. వివరణాత్మక మార్గదర్శకాలు మరియు విధానాలను అందించడం ద్వారా ఈ అధ్యాయం పునరావాస మరియు పునరుద్ధరణ న్యాయంతో శిక్షార్హమైన చర్యలను సమతుల్యం చేయడం, నేరస్థులను సమాజంలోకి తిరిగి చేర్చడం మరియు బాధితుల శ్రేయస్సుకు మద్దతివ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.